అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లక్ష్మీదేవి అనుగ్రహం కోరే ప్రతి ఒక్కరికి శ్రావణ మాసం ఒక దివ్యమైన అవకాశం. ఈ పవిత్ర మాసం శ్రీ మహాలక్ష్మికి ఎందుకంత ప్రియమైనది? శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఈ మాసం వెనుక ఉన్న పురాణ ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు మనం ఈ ఆసక్తికర విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. శ్రావణ మాసం అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు. ఈ మాసం ఆయనకు అత్యంత ప్రియమైనది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ మాసంలో వస్తుంది. అందుకే దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అర్ధాంగి, నిరంతరం ఆయనతో పాటే ఉంటుంది. భర్తకు ఇష్టమైన కాలం భార్యకు కూడా ఇష్టమే కదా. అందుకే శ్రావణ మాసాన్ని శ్రీ లక్ష్మీనారాయణ మాసంగా కూడా భావిస్తారు. ఈ మాసంలో విష్ణువు పూజించినా లక్ష్మీదేవిని పూజించినా ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసం అనగానే అందరి ఆడపడుచుల మనసులో మెదులుతుంది వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అష్టైశ్వర్యప్రదాయిని అయిన వరలక్ష్మీదేవిని పూజిస్తే ధన కనక వస్తు వాహనాది వృద్ధి కలుగుతుందని, ముఖ్యంగా సుమంగళి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతం శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక శోభను, ప్రాముఖ్యతను తీసుకొస్తుంది. లక్ష్మీదేవిని నేరుగా ఆహ్వానించి పూజించే ఈ రోజు ఆమెకు ఎంతో ఇష్టమైనది అనడంలో ఆశ్చర్యం లేదు కదా. లక్ష్మీదేవికి శ్రావణ మాసం ఎందుకు ఇష్టమో చెప్పడానికి ఒక ముఖ్యమైన పురాణ కథ ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం ఈ శ్రావణ మాసంలోనే జరిగింది. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించినప్పుడు అందులోంచి 14 రకాల రత్నాలు ఉద్భవించాయి. వాటిలో ఒకటి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ క్షీరసాగర మథన సమయంలోనే లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి ఆమెకు ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ సమయంలో ఆమెను పూజిస్తే ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ మాసం వర్ష ఋతువులో వస్తుంది. ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ మాసం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వ్రతాలకు, పూజలకు ఎంతో అనుకూలమైనది. ఇల్లంతా పసుపు కుంకుమలతో, మామిడాకు తోరణాలతో, లక్ష్మీ శోభతో నిండి ఉంటుంది. ఈ పవిత్ర వాతావరణం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఎంతో దోహదపడుతుంది. అలాగే శ్రవణం అంటే వినుట అని అర్థం. ఈ మాసం వేదాధ్యయనానికి, జ్ఞాన సముపార్జనకు అనుకూలమైనది. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే కాదు, జ్ఞానాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ మాసం సాధన చేయడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ముఖ్యమైనది. చూశారు కదా, శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో, దీని వెనుక ఎన్ని పౌరాణిక ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయో. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.